బ్రేకింగ్ న్యూస్ భద్రాచలం రాములోరి కళ్యాణంపై ఈసీ ఆంక్షలు విధించింది. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయొద్దు అంటూ షరతులు విధించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లైవ్ ఇవ్వొద్దు అని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. రాములోరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది భక్తులు ఆ అద్భుత ఘట్టం కోసం ఎదురు చూస్తారని మంత్రి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కళ్యాణ క్రతువుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సిఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ అధికారులు సమర్పించనున్నారు. రేపు మిథిల స్టేడియంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. 18వ తారీఖున మహాపట్టాభిషేకానికి గవర్నర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ కళ్యాణ మహోత్సవాన్ని మాత్రం లైవ్ ఇవ్వొద్దు అంటూ ఈసీ ఆంక్షలు జారీ చేసింది. దీనిపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది మనోభావాలకు సంబంధించింది, మత క్రతువుకు సంబంధించింది, కానీ రాజకీయాలకు సంబంధించింది కాదు. కోట్లాది మంది నేరుగా వెళ్ళి చూడలేరు. వాళ్ళంతా టీవీలలో ప్రత్యక్ష ప్రసారంలో కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరిస్తారు. ఈ విధమైన ఆంక్షలు విధించటం కరెక్ట్ కాదు, పునరాలోచించాలి అని చాలామంది అంటున్నారు. ఒకసారి మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, ఈసీ విధించిన ఆంక్షల నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఈసీ ఎందుకు ఈ ఆంక్షలు విధించింది? అంటే దేవాలయాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాల విషయంలో ఈసీ ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందా? దీనిపైన ఎటువంటి స్పందన వస్తోంది? రోహిత్, దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు, సీతారామ కళ్యాణానికి పూర్తిగా రామాలయాలు ముస్తాబవుతున్నాయి. ఒకవైపు ప్రధానంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానాలకు సంబంధించి ప్రధాన ఆలయాల్లో కూడా కళ్యాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ప్రధానంగా దక్షిణ సాకేతపురి, అయోధ్యగా పేరుగాంచినటువంటి బాసిల్లుతు నుండి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కూడా కళ్యాణానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే రేపు 17వ తేదీన అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం, 18 మహాపట్టాభిషేకానికి ఇప్పటికే ఆలయ కార్యనిర్వాహక విభాగం అయితే ఏర్పాటు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి రేపు కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా పట్టాభిషేక మహోత్సవం ప్రతి ఏటా కూడా చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా రామభక్తులు కావచ్చు, హిందుత్వ సంబంధించినటువంటి స్వామీజీలు పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఒక విధంగా హాజరు కాని వాళ్ళు పరోక్షంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలలో వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఒకవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం లోక్సభ సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతున్న వేళ ఎలక్షన్ కూడా అందుబాటులో అమల్లో ఉండడంతో పూర్తిగా ఈసీ కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా భద్రాచలం దేవస్థానానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేస్తూ ఇప్పటికీ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4వ తేదీనే ఇప్పటికే ఆలయ కార్యనిర్వాహక భవనంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈసీ లేఖ రాసింది. ఖచ్చితంగా దక్షిణ అయోధ్య, భద్రాచలం పుణ్యక్షేత్రం నుంచి ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించినటువంటి అనుమతులను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ఈసీ కూడా అధికారికంగా అటు ఆలయ కార్యనిర్వాహక విభాగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం మనకు స్పష్టంగా సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా గత కొద్దిసేపటి క్రితం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఇప్పటికే సిఇఓ వికాస్ రాజ్ కు లేఖ రాశారు. ఖచ్చితంగా ఇది చాలా మనోభావాలకు సంబంధించినటువంటి, ఒక మతానికి సంబంధించినటువంటి విషయం. ఈ అంశాన్ని మరోమారు పునఃపరిశీలించి ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అయితే ఇప్పటికే సిఇఓ వికాస్ రాజ్ కి లేఖ రాశారు. ఏదేమైనప్పటికీ హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిఇఓ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల విపరీతమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పూర్తిగా జరుగుతున్నప్పటికీ దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విశిష్టత ఉంది. ఇక్కడ కళ్యాణాన్ని వీక్షిస్తే పూర్వజన్మ సుకృతం, పూర్తిగా అశ్వమేధ ఫలం యాగం చేసినటువంటి ఫలం కూడా సిద్ధిస్తుందని చెప్పి చాలా మంది భక్తులు విశ్వసిస్తుంటారు. సో ఇది ఒక విశ్వాసానికి సంబంధించింది, ఇది ఒక మత క్రతువుకు సంబంధించింది. ఒక సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఈ ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రధానంగా హిందుత్వ సంఘాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే అటు బీజేపీ కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా లేఖలు రాస్తున్నారు. స్వయంగా సిఇఓ వికాస్ రాజ్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. కానీ ఒకవైపు ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఆలయాలకు రావడం లేదా ఇట్లాంటి జన సమూహం సందోహం ఎక్కువగా ఉన్న చోట పాల్గొనడం ద్వారా పూర్తిగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కల్పించకూడదు. ఇది మతానికి సంబంధించిన విషయం అయినప్పటికీ పూర్తిగా ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే కొంతమంది అడుగుతున్నారు. దేశంలో ఉన్న ఏ ఆలయంలోనూ ఆలయానికి సంబంధించినటువంటి పూజల్లోనూ ఇలా లైవ్లను ఆపేస్తారా, కేవలం ఇక్కడ మాత్రమే ఆపేస్తారా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు.
ఎస్, ఒకవైపు అయోధ్యలో కూడా బాలరామ మందిర నిర్మాణం నిర్మించిన తర్వాత అట్టహాసంగా పూజలు జరుగుతున్నాయి. చాలా పెద్ద సంఖ్యలో అక్కడ కూడా భక్తులు పాల్గొంటున్నారు. ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా అయోధ్యలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ప్రభుత్వం కానీ అక్కడ ఇప్పటికీ అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుంది. ఒకవైపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు స్వయంగా వెళ్తున్నారు. అయోధ్య బాలరామ మందిర నిర్మాణాన్ని వెళ్తున్నారు, అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఎందుకో భద్రాచలం దివ్యక్షేత్రం పైన ఈ ఆంక్షలు అంటూ కూడా పెద్ద ఎత్తున హిందుత్వ సంఘాలు, భద్రాచలం సంబంధించినటువంటి పట్టణవాసులు, భక్తులు కూడా పెద్ద ఎత్తున అటు ఎన్నికల కమిషన్ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటి వరకు ప్రతిస్పందన రాలేదు. ఒకవైపు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాశారు, ఒకవైపు దేవాదాయ కమిషనర్ ఇప్పటికి హనుమంతరావు అక్కడ ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఒకవైపు ఆర్టీవీ కూడా అధికార యంత్రాంగంతో పాటు ఆలయ కార్యనిర్వాహక విభాగంతో కూడా సంప్రదింపులు జరిపింది. అసలు ప్రత్యక్ష ప్రసారం ఉందా లేదా అన్న అంశంపై ఇప్పటికీ కూడా అధికారులకు క్లారిటీ లేదు. ఖచ్చితంగా ప్రస్తుతం గతంలో అంటే ప్రతి ఏటా కూడా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా పూర్తిగా ఏస్ మీడియా లేదా ఇలా అనేక విభాగాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని అందుబాటులో ఉంచారు. నిజానికి దాదాపు 40-50 ఏళ్ల క్రితం నుంచి కూడా ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణ క్రితంని రేడియో ప్రసారాలు, మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఆలయ కార్యనిర్వాహక విభాగం ముందుకెళ్ళింది. ఎందుకంటే దాదాపు మారుమూల ప్రాంతంలో ఉంటుంది భద్రాచలం పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఎక్కడ జరిగినా భద్రాచలం దివ్యక్షేత్రంలో జరిగే శ్రీరామనవమి చాలా కులమానంగా భావిస్తుంటారు. సో ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని, ఆ ఘట్టాన్ని, ఈ రోజు జరిగే ఎదుర్కోలు ఉత్సవాన్ని, రేపు జరిగే కళ్యాణ మహోత్సవాన్ని, ఎల్లుండి జరిగే పట్టాభిషేకాన్ని కనులారా వీక్షించాలని ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా ఉవ్విల్లూరుతుంటారు. కానీ చాలా మంది వ్యయ ప్రయాసాలు కోర్చి ఒకవైపు ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోతున్న వేళ చాలా మంది ఆలయానికి స్వయంగా వచ్చి కళ్యాణ క్రతువును చూసేందుకు వీలు ఉండదు. సో ఖచ్చితంగా ఇంటి ద్వారా లేదా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లేదా సామాజిక మాధ్యమాల ద్వారా కళ్యాణ క్రతువును చూసి చాలా మంది భక్త పార్వశ్యంతో ఉవ్విల్లూరుతుంటారు. సో అలాంటి అవకాశం ప్రస్తుతం ఈసీ తీసుకున్న నిర్ణయంతో దూరమైందని చెప్పుకోవాలి. కానీ ఈ నిర్ణయంపై ఈసీ తీసుకున్నటువంటి ప్రత్యక్ష ప్రసారం నిలిపిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై పూర్తిగా హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణమే ప్రత్యక్ష ప్రసారాన్ని చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఈసీకి ముందు పెద్ద ఎత్తున వినతులు అయితే వెలువెత్తున్నాయి. ఇప్పటికీ బీజేపీ నేతలు, ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ అంశంపై మరి పూర్తిగా ఈసీని నివేదిక కోరినట్లయితే తెలుస్తుంది. పూర్తిగా ఈసీకి కూడా ఒక రిక్వెస్టింగ్ లెటర్ అయితే రైజ్ చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈసీ మనోమారు పునఃపరిశీలన చేయాలి. ఖచ్చితంగా భద్రాచల సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని, పట్టాభిషేకాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసారానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున వినతులు అయితే వెలువెత్తున్నాయి. కానీ ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది? నిజంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉంటే ఒక మతానికి, ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి అంశాలపై ఈసీ ఆంక్షలు పెట్టిన సబబేనా అనే ఒక చర్చ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతుంది. రోహిత్, రైట్. ఉదయ్, భద్రాచలం రాములోరి కళ్యాణంపై ఈసీ ఆంక్షలు విధించింది. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయొద్దు అంటూ షరతులు విధించింది. సీతారాముల కళ్యాణాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూసి భక్తి పారవశంతో తలమునకలవుతూ ఉంటుంటారు. కానీ ఈసారి ప్రత్యక్ష ప్రసారం చేయొద్దు అని ఆంక్షలు విధించిన నేపథ్యంలో రాములోరి కళ్యాణాన్ని నేరుగా వెళ్ళి చూసే అవకాశం ఎక్కువ మందికి ఉండదు. సో వాళ్ళంతా టీవీల్లో చూసే భాగ్యం కూడా ఉండదా అని బాధపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లైవ్ ఇవ్వద్దు అని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. రాములోరి కళ్యాణ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిని ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది భక్తులు ఆ అద్భుత ఘట్టం కోసం ఎదురు చూస్తారని మంత్రి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కళ్యాణ క్రతువుకు సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సిఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ అధికారులు సమర్పిస్తున్నారు. రేపు మిథిల స్టేడియంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 18న మహాపట్టాభిషేకానికి గవర్నర్ రాధాకృష్ణ హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు కేవలం భద్రాచలంలో మాత్రమే ఆపేస్తారా? దేశంలో ఉన్న ఇతర ఆలయాలు, కాశీలో లైవ్ ఇస్తారు, షిరిడి నుంచి లైవ్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఆపేస్తారా? భద్రాచలం మాత్రమే ఆపేస్తారా? ఎందుకు ఈ రకమైన నిర్ణయాన్ని ఈసీ తీసుకుంది, వివాదాస్పద నిర్ణయాన్ని అని సాధారణ భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు.